హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్కి సంబంధించి పాస్ అయిన వాళ్ళు ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్ సర్టిఫికెట్స్ వస్తాయా రావా, వస్తే ఎన్ని రోజుల్లో వస్తాయి, పోస్ట్లో ఎలా వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు. దానికి ఈ వీడియో ఒక ఆన్సర్ అవుతుంది. అలాగే రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్కి సంబంధించి డేట్స్ అయితే రిలీజ్ అవనమాట. ముందుగా రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ గురించి అయితే తెలుసుకుందాము. ఎందుకంటే ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి, పాపం వాళ్ళకి యూజ్ అవుతుంది వీడియో. త్వరగా రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ అప్లికేషన్ చేయడం వల్ల వాళ్ళు ఏమైనా పాస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇక ఏపీ ఓఎస్ఎస్కి సంబంధించి ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్ రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ గురించి ఒకసారి తెలుసుకున్నట్లయితే మనకి 2వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా అప్లికేషన్ అయితే చేయడానికి ఇచ్చారన్నమాట. అంటే మనం 13వ తారీఖు లోపు రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్కి సంబంధించిన అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 13 దాటితే ఎటువంటి డేట్స్ పెంచరెండేళ్ళు ఇచ్చిన డేట్స్ ఇచ్చినట్టుగానే ఉంటుంది. కాబట్టి ఎవరైనా అప్లికేషన్ చేయాలి, రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ అప్లికేషన్ చేయాలనుకుంటే త్వరగా చేయండి. అవును చేస్తాం, పాస్ అవుతామా లేదా అని ఒక డౌట్ మీకు ఉండిపోయి ఉండొచ్చు. మీరు ఎగ్జామ్ అనేది బాగా రాస్తాను, పర్లేదు, డెఫినెట్లీగా పాస్ మార్క్ వస్తుంది అనుకోవడాలు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్లీగా రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్కి అప్లికేషన్ చేయండి. లేదు నేను రాయడమే తక్కువకు రాశాను, పాస్ అవ్వడం అనుకున్న వాళ్ళు మాత్రం రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్కి అప్లికేషన్ అయితే చేయకండి. ఎవరైతే మినిమం ఒక 70 మార్క్స్కి రాశాను, లేకపోతే ఒక 60 మార్క్స్ పైబడి ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి అప్లికేషన్ అయితే చేయండి. 60 లోపు ఎవరైతే రాశారో వాళ్ళు ఎవరు కూడా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి అప్లికేషన్ అయితే చేయకండి. అది మాట. పాస్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉండదు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్లో. మీ అదృష్టం బాగుంటే మ్యాక్సిమం మీరు కూడా పాస్ అవ్వచ్చు కదా, ఉత్తనే పాస్ అయిపోయే ఛాన్స్. కాబట్టి ఇక మీరు అప్లికేషన్ చేసినట్టు చేయొచ్చు. ఇక పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్స్ అనేవి మనకి 1 month లోపు వచ్చేయచ్చు. పెద్దగా టైం ఏం పట్టదు, 1 month లోపే వచ్చేయచ్చు. అండ్ ఏంటంటే ఈ సర్టిఫికెట్స్ ఒకసారి చూడండి, మనకి లాంగ్ మెమో అండ్ టీసీ వస్తాయన్నమాట. లాంగ్ మెమో టీసీ పైన స్క్రీన్లో చూస్తున్నారు కదా, అదే విధంగా ఉంటుంది. అదే టీసీ అనేది చిన్నగా ఉంటుంది, అండ్ అదే మైగ్రేషన్ సర్టిఫికెట్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే లాంగ్ మెమో అనేది చాలా పెద్దగా ఉంటుంది, 10th క్లాస్ మార్క్ లిస్ట్ లాగా ఉంటుంది. కానీ స్టాంప్ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు జాయిన్ అయిన కాలేజ్ అంటే మీరు ఏ కాలేజ్లో చదివిన ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉంటుంది అన్నమాట. అవన్నీ చూసుకుంటూ సార్ స్క్రీన్లో కనిపిస్తున్నాయి కదా గాయస్, మనకి ఆ విధంగానే సర్టిఫికేట్స్ అనేవి వస్తాయి అన్నమాట. టీసీ అండ్ లాంగ్ మెమో వస్తుందన్నమాట. షార్ట్ మెమో అయితే రావడం లేదు, లాంగ్ మెమో అయితే వస్తుంది పాస్ అయిన వాళ్ళందరికీ కూడా. అండ్ ఈ టీసీ అండ్ లాంగ్ మెమో మీరు జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫర్దర్గా మీకు అదే ఉంటుందన్నమాట. మీకు పోస్ట్ ద్వారానే వస్తాయి, అవి మీ ఇంటికే వస్తాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ యూ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.